రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం రాజమేలుతోంది. వేములవాడ పట్టణంలో స్వీపింగ్ మిషన్ నిరుపయోగంగా మారడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. దాదాపు 50 లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రం మూలన పడింది. దీంతో ప్రధాన వీధుల్లో చెట్టును శుభ్రం చేయకపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వీపింగ్ మిషన్కు మరమ్మతులు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన వీధుల్లో దుర్గంధం కప్పు కొడుతుంది. వెంటనే స్వీపింగ్ మిషన్ను మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే పారిశుద్ధ నిర్వహణపై దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్లలో అధికారుల నిర్లక్ష్యం రాజమేలుతోంది. వేములవాడ పట్టణంలో స్వీపింగ్ మిషన్ నిరుపయోగంగా మారడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. దాదాపు 50 లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రం మూలన పడింది. దీంతో ప్రధాన వీధుల్లో చెత్తను శుభ్రం చేయకపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వీపింగ్ మిషన్కు మరమ్మతులు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన వీధుల్లో దుర్గంధం కంపుకొడుతోంది. వెంటనే స్వీపింగ్ మిషన్ను మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే పారిశుద్ధ నిర్వహణపై దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. కావ్య, ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచినటువంటి వేములవాడ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల సౌకర్యార్థం కోసమైతే 50 లక్షల వ్యయంతో కొనుగోలు చేసినటువంటి స్వీపింగ్ మిషన్ ప్రస్తుతం నిరుపయోగంగా మారి మూలన పడింది. మరమ్మతులు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని చెప్పి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్వీపింగ్ మిషన్ ను మరమ్మతు చేసి అందుబాటులో తీసుకురావాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు అధికారులు అటు పారిశుద్ధ్య నిర్వహణ కోసం మున్సిపల్ అధికారులు భారీ వ్యయంతో స్వీపింగ్ మిషన్ అయితే కొనుగోలు చేశారు. ప్రధాన రహదారులు రద్దీ ప్రాంతాల్లో చెత్తను తొలగించి పరిశుభ్రతను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చినటువంటి ఈ యంత్రం కొంతకాలం మాత్రమే పనిచేసింది. ప్రస్తుతం ఇది నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే తలెత్తుతున్నారు. అయితే యంత్రం మరమ్మతులకు గురైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడం అది నెలల తరబడి మూలపడింది కాబట్టి స్థానికులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసినటువంటి యంత్రం ఉపయోగం లేకుండా ఉండడం ప్రభుత్వ నిధులు వృధాగా మారిందని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని పలు ప్రధాన వీధులు మార్కెట్ యంత్రాల్లో ఇటు చెత్త పెరిగిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే వేములవాడలో పారిశుద్ధ్య లోపాలు పట్టణ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నాయంటూ కూడా స్థానికులు, వ్యాపారులు, ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పించాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే స్వీపింగ్ మిషన్ కు మరమ్మతు చేపట్టి తిరిగి సేవల్లోకి తీసుకురావడంతో పాటు పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా ప్రజలు దృష్టి సారిస్తున్నారు. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.